అందరికీ నమస్తే। ఈరోజు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఒక పరిణామం చోటు చేసుకున్నది। అది నా వెనుక కనిపిస్తున్న వీడియోనే। బాన్స్వాడ ఎమ్మెల్యే 75 సంవత్సరాల పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో చేరారు। ఆయన మొన్న కూడా గెలిచిన ఆయనే, ఇప్పుడు ఎమ్మెల్యేనే। సడన్గా ఉదయం సీఎం రేవంత్ రెడ్డి గారు పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంటికి వెళ్ళడం, మాట్లాడుకుని ఒక 5-10 నిమిషాల డిఫరెన్స్లోనే జాయిన్ కావడం, అంటే అప్పటిదప్పుడే మాట్లాడుకున్న విషయం కాదు ఇది, కొన్ని రోజుల నుంచి నడుస్తున్న వ్యవహారం। నిజానికి పోచారం శ్రీనివాస్ రెడ్డి లాంటి ఒక పెద్ద మనిషి, ఒక 75 సంవత్సరాల పెద్ద మనిషి ఇట్లాంటి రాజకీయం చేస్తారని ఎవరు ఊహించరు। ఎందుకంటే ఆయన చరిత్ర చాలా ఘనం, నిజానికి ఒక మంచి పొలిటీషియన్। కానీ ఈరోజు ఇట్లా చేరిపోయాడు। 2011లో బీఆర్ఎస్లో చేరాడు పోచారం శ్రీనివాస్ రెడ్డి। 2011లో టీడీపీకి ప్లస్ ఆయన ఎమ్మెల్యే, అప్పుడు టీడీపీ ఎమ్మెల్యే, ఇది నైతికం కాదు, నేను పార్టీ మారినప్పుడు రాజీనామా చేయాలని 2011లో ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేసిండు। మళ్ళీ బై ఎలక్షన్ వస్తే గెలిచిండు। అది పోచారం శ్రీనివాస్ రెడ్డి గారి నైతికత। మరి ఇప్పుడు పార్టీ మారిన రాజీనామా చేస్తారా అనేది ఒక క్వశ్చన్ ఎట్లా రేజ్ అవుతుంది। ఎందుకంటే కొద్ది రాజకీయాలు, తెలంగాణ రాజకీయాలు ఇప్పటికే చెడిపోయినాయి కంప్లీట్గా। తెలంగాణ వచ్చినప్పటి నుంచి చెడు రాజకీయాలే చూస్తూ వస్తున్నాం మనం, అన్నీ చెడిపోయిన రాజకీయాలే। ఈ పార్టీలో గెలిచిన వాళ్ళు ఆ పార్టీలోకి, ఆ పార్టీలో గెలిచిన వాళ్ళు ఈ పార్టీలోకి। దీనికి ఎలక్షన్స్ అప్పుడు మీరు ఒక పని చేయండి, అందరూ రాజకీయ నాయకులు మీరే, ఎందుకంటే మీరు కొత్త వాళ్ళని ఎవరు రానియరు, మీరు మీ పిల్లల కోసం మీరు పార్టీలు మారుతారు, అధికారంలో ఉన్న పార్టీలకి। తెలంగాణ రాజకీయాల్లో అదే జరుగుతుంది తెలంగాణ వచ్చినప్పటి నుంచి, కొత్త వాళ్ళని రానియరు। కొత్త వాళ్ళు రావాలంటే వాళ్ళు బాగా డబ్బులుండి వాళ్ళతో పాటు ఇంకో 3-4 అభ్యర్థులకు డబ్బులు పెట్టుకునే సిచ్యువేషన్లో ఉంటే తప్ప కొత్త వాళ్ళు రాజకీయాలకు వచ్చే పరిస్థితి లేవు, ముఖ్యంగా మన తెలంగాణలో। ఇప్పుడు పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు ఎందుకు పోయినారు? శ్రీనివాస్ రెడ్డి గారు 2014 గవర్నమెంట్లో వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసినారు। తర్వాత 2018 వచ్చిన తర్వాత స్పీకర్గా పనిచేసినారు। స్పీకర్గా పనిచేస్తూ సభను అన్ని పక్షాలు మాట్లాడే విధంగా నడిపిస్తా అని పెద్ద మాటలు, నీతి వాక్యాలు మాట్లాడిన పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు ఇప్పుడు పెద్ద మనిషి తప్పు చేసిండా అనే ఒక చర్చ ఒకటి నడుస్తుంది। సరే, పార్టీలు అంతకుముందు బీఆర్ఎస్లో చేరిన చాలామంది, చేరిన వాళ్ళు 90% ఓడిపోయినారు। చేరిన వాళ్ళు 90% మంది ఎమ్మెల్యేలు, 12 మంది బీఆర్ఎస్లో చేరితే కాంగ్రెస్ నుంచి, దానిలో 9 మంది ఓడిపోయినారు। ఒకరు టికెట్ ఇవ్వాలి, 2 గెలిచినారు, సబితా రెడ్డి గారు, సుధీర్ రెడ్డి గారు గెలిచినారు। జనము పార్టీలో చేరిన వాళ్ళని ఎంత ఈసడించుకుంటున్నారు, ఎట్లా చూస్తున్నారు అనేది మనం చాలా క్లియర్గా తెలంగాణ వచ్చినప్పటి నుంచి చూస్తున్నాం। తెలంగాణ వచ్చినప్పటి నుంచి 2014 నుంచి మనం ప్రతిసారి చూస్తున్నాం। మన లోక్సభ ఎలక్షన్స్లో కూడా చూసినాం, దానం నాగేందర్ ఓడిపోయిండు, రంజిత్ రెడ్డి ఓడిపోయిండు। కనీసం వాళ్ళు రంజిత్ రెడ్డి అంటే కనీసం ఎలక్షన్స్ ముందు ఆయన ఎంపీ పదవి అయిపోయే ముందు పోయిండు, దానం నాగేందర్ ఎమ్మెల్యే గెలిచిపోయిండు కాంగ్రెస్కి। అంటే వీళ్ళందరూ ఎందుకు పార్టీ మారుతున్నారు? వీళ్ళందరూ పార్టీ మారడానికి కారణం ఏంది? అంతకుముందు బీఆర్ఎస్లో చేరిన వాళ్ళేమో మేము నియోజకవర్గ అభివృద్ధి కోసం మేము పార్టీ మారినామని చెప్పారు। నిజానికి వాళ్ళు నియోజకవర్గ అభివృద్ధి కోసం పార్టీ మారిందా? అధికార పార్టీలో ఉంటేనే అభివృద్ధి సాధ్యమని సంకేతాలు ఇవ్వదలుచుకున్నారా సమాజానికి అనేది అప్పట్లో చర్చ జరిగింది। ప్లస్ వాళ్ళందరినీ సంతలో బర్రెలను కొన్నారు కేసీఆర్ అని ఒక ప్రధానమైన విమర్శ, ఆరోపణ కూడా మనకు అనిపించింది। వాళ్ళు ఇప్పుడు ఇవి కొనుగోళ్ళ ఏమో తెలియదు, గేట్లు ఎత్తితే బయట వాళ్ళు లోపలికి రావాలి, కానీ ఇక్కడ గేట్లు ఎత్తుకొని రేవంత్ రెడ్డి గారే వాళ్ళ ఇళ్ళకి పోతున్నారు, ఒక్కొక్క ఎమ్మెల్యేను బతిమలాడుతున్నారు, మీరు రండి 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 అని। దీన్ని బట్టి చూస్తే రేవంత్ రెడ్డి తన గోతి తను తవ్వుకుంటున్నట్టుగా అర్థమవుతుంది। ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఇది మంచిది కాదు, కేసీఆర్ కూడా అనుభవిస్తున్నారు। కేసీఆర్ అట్లాంటి రాజకీయాలు చేసినందుకు కేసీఆర్ అనుభవిస్తున్నారు, ఆయన అధికారం పోయింది। ఇప్పుడు మీరు అదే బాటలో పోతున్నారు రేవంత్ రెడ్డి గారు, మీ గోతి మీరే తవ్వుకుంటున్నారని చెప్పక తప్పదు। ప్లస్ ఎందుకు చేరినారు పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు అన్నదానికి ఒక వివరణ ఇచ్చిండ్రు చేరిన తర్వాత। పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రైతుల విషయంలో తీసుకున్న నిర్ణయాలను చూసి ఆయన జాయిన్ అవుతున్నాడట। ఇప్పటిదాకా రైతుల విషయంలో ఒక్క నిర్ణయం కూడా తీసుకోలేదు ప్రభుత్వం। రైతుల విషయంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేసిన పనులు చేసి మీరు జాయిన్ కావాలనుకుంటే మీరు బాన్స్వాడ ప్రజలు కూడా సమాధానం చెప్పాల్సి ఉంటుంది। రాజీనామా చేసుకోండి, మీరు గతంలో చేసి 2011లో బీఆర్ఎస్లో ఏరినప్పుడు రాజీనామా చేసి ఒక రాజకీయాలకు ఒక దారి చూపించారు మీరు, ఎవరైనా పార్టీ మారితే రాజీనామాలు చేయాలని। మరి ఇప్పుడు చేస్తారా రాజీనామా? ఆయన చెప్తారు, పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు చెప్తారు, ఆయన ఒక మాట అంటున్నారు, ఆయన ఇప్పుడు ప్రభుత్వం రైతులకు ఇస్తున్న రైతు విధానాలకు మద్దతుగా కాంగ్రెస్ చేరుతున్నారంట। ఎందుకు? మీరు ఏరకపోతే
రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రైతులను పట్టించుకోదా? మీరు మీ సూచనలు ప్రతిపక్షంలో ఉండి చేయలేరా? ప్రజాస్వామ్యాన్ని ఎక్కడ తీసుకుపోతున్నారు? ఒక స్పీకర్గా పనిచేసిన పెద్ద మనిషి మీరు, స్పీకర్గా పనిచేసిన పెద్ద మనిషి నైతికత తప్పడం కరెక్టేనా? ప్రతిపక్షం బలంగా ఉండాలి ప్రజాస్వామ్యంలో అని కదా జనం మిమ్మల్ని అందరినీ గెలిపించింది. మరి మీరు దానికి తూట్లు పడిచి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. రేపు ఇంకొక పార్టీలో చేరొచ్చు, ఇంకొక పార్టీ బీజేపీ నుంచి వచ్చి ఇంకొక పార్టీ చేరొచ్చు, ఎవరైనా చేరొచ్చు. ఎమ్మెల్యేలు అనే వాళ్ళు నైతికత తప్పితే జనమే మీకు సమాధానం చెప్తారు. దీనిలో నో డౌట్. మనం ఇప్పటిదాకా చాలా చూసినాం. పెద్ద మనిషి చిన్న బుద్ధి ఎందుకు ప్రదర్శించండి అనేది ఒక క్వశ్చన్ రేజ్ అవుతుంది ఇప్పుడు. ఎందుకంటే ఎవరో ఫస్ట్ టైం గెలిచిన ఎమ్మెల్యేనో లేకపోతే ఇంకొకరు ఏదో ఉన్నవాళ్ళు పోయినారంటే దాని కొద్దిగా ఆలోచన చేయొచ్చు. ఫస్ట్ టైం ఎమ్మెల్యే కదా, ఆయనకు రాజకీయాలు తెలియదేమో పాపం అని. పోచారం శ్రీనివాసరెడ్డి గారు పార్టీ మారింది ఆయన కొడుకు కోసం. రైతులు లేదు, రైతుల లబ్ధి లేదు, రైతులకు మంచి చేయడానికి కాదు. ఆయన వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసిండు. ఆయన ఎక్స్పీరియన్స్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికో ప్రభుత్వానికో ఎక్కడున్నా అందించవచ్చు. ఆయన పార్టీలో చేరితేనే అందించాలని ఏమి ఉండదు. వాళ్ళ కొడుకు భవిష్యత్తు కోసం ఆయన పార్టీ మారండి. ఇప్పుడు ఈ రాజకీయ నాయకులందరూ కూడా, నేను అందుకే చెప్తున్నా, ఎలక్షన్స్లో మీరు ఆ పార్టీ నుంచి ఈ పార్టీ నుంచి ముగ్గురు పోటీపడి మీరు వాళ్ళని విమర్శించే వాళ్ళు మిమ్మల్ని విమర్శించి ఇవన్నీ వద్దు. అన్ని పార్టీల నేతలు మాట్లాడుకొని కాన్స్టిట్యున్సీలో ఒక్కనే పెట్టండి. అన్ని పార్టీల తరఫున ఏకగ్రీవం చేసుకోండి, అది బెటర్. లేకపోతే ఎలక్షన్స్లో ఆ కార్యకర్తలు మీకోసం కష్టపడే కార్యకర్తలు వాళ్ళంతా ఆగమవుతారు. మీరు పైన బాగానే ఉంటారు, మీరు పైన పైన మాట్లాడుకుంటారు, పైన పైన పోతారు, కానీ కింద స్థాయి కార్యకర్తలు తొందరగా పోరు, వాళ్ళు మారరు. వాళ్ళు ఎందుకంటే నిన్న మొన్న దాకా కొట్లాడింది వాళ్ళ మీదే కదా, పోయి వాళ్ళతోనే ఏముంటాం అనుకుంటారు. మీ కొడుకుల భవిష్యత్తు కోసం, మీ పిల్లల భవిష్యత్తు కోసం, మీ ఫ్యామిలీ భవిష్యత్తు కోసం పార్టీలు మారడం కరెక్టేనా? మా పార్టీ మారే వాళ్ళందరూ తెలంగాణ వచ్చినప్పటి నుంచి మాట్లాడుతున్నాం. తెలంగాణ వచ్చినప్పటి నుంచి పార్టీ మారుతున్న వాళ్ళందరూ కూడా వాళ్ళ భవిష్యత్తు కోసం తప్ప ప్రజల కోసం కాదు పార్టీ మారేది. వాళ్ళ మీద ఏదో కేసులు ఉంటే తప్ప పార్టీ మారతలేరు. వాళ్ళ అక్రమ ఆస్తులు, అక్రమ వ్యవహారాలు దాచి పెట్టుకోవడానికి వాటికి రక్షణ కోసం పార్టీ మారుతున్నారు తప్ప ప్రజల కోసం కాదు. మీరు ఎమ్మెల్యేగా గెలిపించిండ్రు, మీరు అక్కడ సర్వ్ చేసుకోవచ్చు, సేవ చేసుకోవచ్చు ఎమ్మెల్యేగా, కానీ మీకు అది సరిపోదు. తెలంగాణ వచ్చిన తర్వాత మొత్తం 10 సంవత్సరాలు పదవిలో ఉన్నారు, మళ్ళీ ఇప్పుడు ఇంకొక పదవి కావాలి మీకు. మీరు 75 సంవత్సరాలు వచ్చినాయి, నెక్స్ట్ మీ కొడుకుకు పదవి కావాలి, మీ కొడుకులకు. ఇంకా మీ కార్యకర్తలు ఎదిగేది లేదు, ఇంకొకరు వచ్చేది లేదు. ఎక్కడ అధికారం ఉంటే ఆ అధికార పార్టీలోకి పోవడం ఒక సోక్ అయిపోయింది రాజకీయ పార్టీలకు, నాయకులకు. దీన్ని జనం తిప్పి కొట్టినా రాజకీయ పార్టీల నాయకులు మారతలేరు. వాళ్ళ ఒక్కరి బుద్ధిని ప్రదర్శిస్తూనే ఉన్నారు, వాళ్ళ చిన్న బుద్ధిని ప్రదర్శిస్తూనే ఉన్నారు. తెలంగాణలో ఇట్లాంటి రాజకీయాలకు తెరబడాలని కాంగ్రెస్కి అవకాశం ఇచ్చారు. బీఆర్ఎస్ ఇట్లా అందరిని ఆ పార్టీ నుంచి ఈ పార్టీ నుంచి చేర్చుకొని, ఎల్పీలను చేర్చుకొని అసలు ప్రతిపక్షమే లేకుండా చేసిందన్న చర్చ జనాల్లో మామూలుగా జరగలేదు, చాలా బీభత్సంగా జరిగింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చేస్తున్న పని కూడా అదే. ఇప్పుడు కూడా చర్చ జరుగుతుంది, ఇప్పుడు చర్చ జరుగుతుంది. ప్రతిపక్షమే ఉండకూడదని కోరుకోవడం తన కోతితను రేవంత్ రెడ్డి గారు తవ్వుకోవడమే. దీనిలో ఇంకొక వేరే మార్గం లేదు, వేరే మాట లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి వచ్చిన తంటాలు ఏం లేవు, వీళ్ళందరూ వచ్చి కాపాడాల్సిన అవసరం ఏం లేదు. ఆ ప్రభుత్వం ఉంటుంది, 5 సంవత్సరాలు పక్కా ఉంటుంది. వాళ్ళకు 65 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంఐఎం సపోర్ట్ ఉంది, సిపిఐ ఎమ్మెల్యే సపోర్ట్ ఉన్నారు. ఇంకా చేర్చుకుంటున్నారు. అంటే రేవంత్ రెడ్డి గారు గేట్లు ఎత్తి ఆయననే ఆ గేట్ల నుంచి దూరిపోయి ఎమ్మెల్యేల ఇంటికి పోయి బతిమలాడుతున్నారంటే ఆయన గోతే ఆయన తవ్వుకున్నట్టుగానే మనం భావించాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.